యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. మీ అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ నా ఛానల్ ద్వారా కొన్ని ముఖ్యమైన అందరూ సులువుగా వేయగలిగే ఆసనాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. సో మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? ఈరోజు మొట్టమొదటి ఆసనం మీరు అందరూ ఈజీగా వేయగలిగే ఆసనం మన తాడాసన్. తాడాసన్ వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం రెండు హ్యాండ్స్ని చేతుల్ని ఇంటర్లాక్ చేసుకోవాలి. చేతులు ఇంటర్లాక్ చేసుకొని స్లోగా మీరు పైకి తీసుకెళ్ళండి. ఇలా ఇంటర్లాక్ చేసుకున్నాక ఇలాగ స్లోగా శిరస్సు పైకి తీసుకెళ్ళాలి. మీకు పైకి ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే మీరు అంతవరకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేశాక మన పాదాల దగ్గర ఉన్న కాళ్ళు వేళ్ళ పైన మనము ఉంచవాలి. స్లోగా పైకి కాలు వేళ్ళు లేపాలి. ఇలా లేపిన తర్వాత మన ఆబ్జెక్ట్ ఏదన్నా ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ని చూసుకుంటూ మనం ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు ఉండగలుగుతాము. మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి. దీనివల్ల పాదాలు దృఢంగా తయారవుతాయి. థైస్, లెగ్స్ అన్నీ, మన చేతులు, భుజాలు, బాడీ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది మనం చాలా సులభంగా వేయగలిగిన ఆసనం. ఒకసారి మీరు ఇట్లా నేను సైడ్కి తిప్పి చూపిస్తాను, చూడండి. ఇట్లా అలా క్రమక్రమంగా మనము ప్రాక్టీస్ చేస్తే ఈ ఆసనము మీకు ఈజీగా అవుతారు. ఇప్పుడు మనం స్లోగా మన హ్యాండ్స్ని స్లోగా హ్యాండ్స్ దింపే ముందు మనం పాదాలని ఆసనం పైన తాగించాలి. తాగించిన తర్వాత స్లోగా మన హ్యాండ్స్ని కిందకి ఇలా తీసుకుందాం. ఈ ఆసనము తాడాసనం అంటారు. ఈ తాడాసనం చేయటం వల్ల మీ అందరికీ కూడా మంచిగా ఈ హ్యాండ్స్, లెగ్స్, షోల్డర్స్ అన్నీ కూడా మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అందుకని ఫస్ట్ మనం యోగా సాధన చేసేటప్పుడు ఈ ఆసనాన్ని మొట్టమొదటి చేపిస్తారు. అందుకని ఇప్పుడు మనము రెండో ఆసనంగా మనము అర్ధచక్రాసనం చేద్దాం. అంటే అర్ధచక్రాసనం అంటేనే ఉంది కదా, చక్రంలో సగభాగం. సో మనం అందుకనే ఈ అర్ధచక్రాసనం చేయాలంటే మనము ఫస్ట్ నేను ఇట్లా ఈ కన్వీనియంట్గా ఉండడం కోసం, చూడటం కోసం ఇట్లా సైడ్ చేస్తున్నాను. మీరు మీ రెండు హ్యాండ్స్ని వెన్నుముక భాగం దగ్గర ఇక్కడ ఈ రెండు బటన్ వేళ్ళు టచ్ అయ్యే విధంగా చేసుకోండి. తర్వాత మీరు స్లోగా మన హెడ్ని, షోల్డర్స్ని ముందు వెనక్కి జరపండి మెల్లిగా. తర్వాత మన పొట్ట పై దగ్గర నుంచి పై భాగం మొత్తం కూడా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ అక్కడ కొంచెం సేపు హోల్డ్ చేయండి. స్లోగా కమ్ బ్యాక్. ఇప్పుడు ఇంకో వైపు నుంచి చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇట్లా రెండు బటన్ వేలు టచ్ చేసిన తర్వాత మీరు బ్యాక్
స్లోగా బ్యాక్. ఈ ఆసనం వేయటం వలన మీకు వెన్నెముక దృఢంగా తయారవుతుంది. అలాగే నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో ఈ ఆసనాన్ని ట్రై చేయండి. సో ఇప్పుడు మూడో ఆసనం మనము 2 త్రికోణాసన 1 చేద్దాము. మనము ఫస్ట్ మీరు లెగ్స్ని ఒక 1 ఫీట్ మన షోల్డర్స్ సమానంగా పెట్టుకోండి. డిస్టెన్స్ లెగ్స్. మన హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ముందు పైకి తీసుకెళ్ళండి. రైట్ హ్యాండ్ కింద ఇట్లా స్టిప్గా ఉండాలి. మోకాలు టచ్ అవుతూ కిందకు ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ మనకి రైజ్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు రైజ్ చేయగలిగితే అంతవరకు మీరు స్ట్రైట్గా, అంటే మన లెఫ్ట్ హ్యాండ్ పైకి స్ట్రైట్గా ఉండాలి. రైట్ హ్యాండ్ మన మోకాలు టచ్ అవుతూ మన స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు స్లోగా మీరు ముందు మన లెఫ్ట్ హ్యాండ్ని చేతులు చెవులు టచ్ చేస్తూ క్రమంగా ఇలా బెండ్ చేయండి. ఒక శ్వాస తీర్చుకుంటూ స్లోగా. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ ఏమో మోకాల దగ్గర నుంచి మీకు కిందకి వస్తుంటుంది. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి. కానీ బాడీ అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వాలి. చేతులు చెవులకు టచ్ అవుతూ ఉండాలి. చేతి వేళ్ళు అన్నీ కలిపి ఉంచాలి. సో ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి. స్లోగా బ్యాక్. ఇప్పుడు సేమ్ పొజిషన్లో రైట్ హ్యాండ్తో చేద్దాం. రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి. స్ట్రైట్ స్ట్రైట్. స్ట్రెచ్ ఇట్. స్ట్రెచ్ స్ట్రెచ్. మన అలాగనే మన శిరస్సు, మన చెవులు టచ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ని సైడ్కి బెండ్ చేస్తూ స్లోగా బెండ్ అవుతూ ఉండండి. ఎప్పుడు కూడా మన బాడీ రిథమ్ని బట్టి, మన బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం బెండ్ అవుతుండాలి. మనం పక్కన వాళ్ళనో ఎదుటి వాళ్ళనో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మీరు బెండ్ అవ్వండి. చేయంగా ప్రాక్టీస్ చేయంగా మీకు ఆటోమేటిక్గా మీకు సో దీనివల్ల మీరు చూడండి, మీకు నడుము దగ్గర పెయిన్ వస్తుంటుంది. అక్కడ ఫ్యాట్ బర్న్ అవటానికి ఈ ఆసనం చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది త్రికోణాసన్ 1. ఇది మీరు మెల్లిగా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకోండి స్లోగా. మనకి ముఖ్యంగా మిగతా భాగాల్లో ఉన్న ఫ్యాట్కి, ఈ పొట్ట దగ్గర ఈ నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్కి చాలా తేడా ఉంది. ఈ ఫ్యాటు బర్న్ అవ్వాలంటే చాలా మనం కొంచెం కష్టపడాలి. మిగతా చోట్ల ఫ్యాటు తొందరగా కరుగుతుంది. బట్ ఇక్కడున్న ఫ్యాట్ మాత్రం మనకి స్లోగా సాధన చేయంగా మనకి కరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 కూడా సులువుగా అందరూ వేయగల ఆసనాలు. మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.